బంగ్లాదేశ్ క్రికెట్ పురుషుల జట్టు మాజీ పేసర్ మంజురుల్ ఇస్లాం తన్ను లైంగికంగా వేధించాడని తీవ్ర ఆరోపణలు చేశారు జహ్నారా ఆలం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో ఆ దేశ క్రికెట్లో తీవ్ర దుమారం రేగింది. 2022లో మహిళా జట్టుకు సెలెక్టర్గా కాక టీం మేనేజర్గానూ పనిచేసిన మంజురుల్ తనను నెలసరి గురించి అడిగేవాడని, పదే పదే భుజంపై చేయి వేస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడని ఆలం సంచలన ఆరోపణలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఒక్కసారి కాదు, చాలాసార్లు ఇలా జరిగిందని ఆమె పేర్కొన్నారు. జట్టులో ఉన్నప్పుడు మేం వాటి గురించి బయటికి చెప్పుకోలేం. ఒకవేళ ధైర్యంగా చెప్పినా అక్కడ మాకు న్యాయం జరగదు. 2022లో న్యూజిలాండ్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ సందర్భంగా మాకు అక్కడ ఫ్రీ క్యాంపును నిర్వహించారు. నేను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. టీం మేనేజర్గా ఉన్న మంజురుల్ భయ్యా నా దగ్గరికి వచ్చి నా చేతిని పట్టుకొని నా భుజం దగ్గర గట్టిగా నొక్కాడు. చాలామంది అమ్మాయిలతో అతడు అలాగే ప్రవర్తించేవాడని జహ్నారా ఆరోపించారు. నా చెవి దగ్గరికి వచ్చి నా పీరియడ్స్ గురించి అభ్యంతర ప్రశ్నలు వేశారు. అప్పుడు అతడి ప్రతిపాదన విన్నాక నాకు భయం వేసిందని సదరు ఇంటర్వ్యూలో ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది.